షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇంకా గోల్డ్ కొనలేని సిచ్యువేషన్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఎవరికైనా ఏదైనా కనిపిస్తుంది అంటే సిల్వర్ ఆబ్వియస్గా. అండ్ అలాగే గోల్డ్ని ఎలా అయితే యూజ్ చేస్తామో ఎక్కువగా సిల్వర్ని కూడా అలానే మనం వాడతాము అని చెప్పొచ్చు ఇంట్లో. సో అలా ఎవరైనా కూడా మరి సిల్వర్ని కొనుక్కోవాలి అన్న సందర్భాల్లో ఇప్పుడు తీసుకుంటే బాగుంటుందా సార్? ఇంకా కొంచెం ధర తక్కువ అవుతుందా, లేదంటే ఆగి ఎట్ ఏ టైం ఎక్కువ తీసుకుంటే బాగుంటుందా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్? సిల్వర్ ఈజ్ అ ఎవర్ గ్రీన్ కైండ్ ఆఫ్ ప్రెషస్ మెటల్ అయిపోయిందండి. ఎందుకంటే ఒక ఆభరణాలు కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కానివ్వండి, డిజైన్ జ్యువెలరీ కానివ్వండి, ఫ్యాషన్ జ్యువెలరీ కూడా చాలా మంది ఇప్పుడు సిల్వర్లోనే చేయించుకుంటున్నారు. అండ్ ఎక్స్క్లూజివ్గా మనం చూసుకుంటే బ్రాండ్స్ చాలా వచ్చేసాయి, సిల్వర్ షాప్స్ వచ్చేసాయి కదా. ఆన్లైన్లో ముందు నుంచే చాలా ఉన్నాయి బ్రాండ్స్. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా మీకు ఒక 4 బంగారు షాపులు కనిపిస్తే దాని వెనకాల ఆర్ దాని పక్కన మీకు ఒక వెండి షాప్ కూడా ఉంటుంది. సో డిమాండ్ అలాంటిది, బికాస్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు మీకు 12,500 రూపాయలు పెట్టేసి లేదా 15,000 రూపాయలు పెట్టేసి 1 గ్రామ్ బంగారం తీసుకుంటే ఏం సరిపోతుందండి? అది ఒక తులం కూడా సరిపోదు. కనీసం ఒక 5-10 తులాలు అంటే అది లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అంటే కనీసం మీరు కాదన్నా కానీ 15 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు పెట్టుకోవాలి. బట్ మీరు ఒక మంచి కైండ్ ఆఫ్ పెద్ద క్వాంటిటీలో కొనాలి అనుకుంటే సిల్వర్ ఈజ్ ద రైట్ చాయిస్ అని చెప్పొచ్చు మీరు అడిగినట్టుగా. సో సిల్వర్ కొనడానికి మీకు మ్యాక్సిమం మహా అంటే 1,50,000 లేదా 2,00,000 రూపాయల మధ్యలో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు దాదాపు కేజీ వెండి, మీరు ఎన్ని ఆభరణాలు చేసుకుంటారో దాంతో కూడా కావాలనుకుంటే 7 వారాల నగలు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన పూజా సామాగ్రి కోసం కావాల్సిన అవసరమైన దీపాలు కానివ్వండి, చాలామంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ యుటెన్సిల్స్ కూడా తయారు చేసుకుంటారు. సో చాయిస్ ఈస్ హ్యూజ్. అండ్ అలాగే దీని అడ్వాంటేజ్ కూడా, దీని యూసేజ్ కూడా ఇండస్ట్రియల్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఉంది. కాసంత తగ్గితే డిమాండ్ గోల్డ్కి తగ్గుతుందేమో కానీ, ఎందుకంటే అది ఓన్లీ ఆభరణాల కోసమే పనికొచ్చేది బంగారం. బట్ సిల్వర్కి మీకు యూసేజెస్ మల్టీపర్పస్ అనమాట. దానివల్ల సిల్వర్ మీకు బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్ టు గోల్డ్. ఇప్పుడు బుల్ స్టేజ్లో నేను మాటికి ఎందుకు చెప్తానండి ఈ మాట, ఇది మీరు ముడేసుకొని పెట్టుకోండి ఈ మాటని. అంటే ఎప్పుడైనా మీరు మర్చిపోతే ఆ ముడిని చూస్తే మీకు గుర్తొస్తుంది. ఇది ఆ ఇంపార్టెంట్ బుల్ జోన్ గురించి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పారు. ఇందులో మొదటి స్టేజ్ క్రాస్ అయిపోయింది సిల్వరు, రెండో స్టేజ్ కూడా క్రాస్ అవుతుంది. సో గోల్డ్ మాత్రం క్రాస్ కాలేకపోయింది 3 స్టేజుల్లో, ఒక్క స్టేజ్ కూడా. దానికి అర్థం ఏంటి? సిల్వర్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్. సో సిల్వర్ ఈజ్ ద కింగ్ నౌ. ఇప్పుడు ప్రెషస్ మార్కెట్లో మీకు వెండి గురించి మాట్లాడితే అసలు నెక్స్ట్ రేస్ గుర్రం వెండి ఇంకా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. రాబోయే 5 ఇయర్స్ లోపల నేషనల్ మీడియాలో అంటున్నారు 2,58,000 రూపాయలు కేజీ సిల్వర్. సో కేజీ వెండి మీకు 2,60,000 దరిదాపుల్లో వస్తుందంటే ఇప్పుడు ఎంత ఉందండి? అది మన స్పాట్ మార్కెట్లో చూద్దాం, దాంతోపాటే ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ఎలా ఉందో అండ్ ఈరోజు ఏం చేయబోతుందో తెలుసుకుందాం. నా 175 రూపీస్ నిన్నుండే ఇవాళ 173 అయిపోయింది, మీకు మైనస్ బై 2 రూపీస్ అనమాట. బికాస్ దెర్ ఇస్ నో క్యారెటేజ్, ఓన్లీ గ్రామ్ ప్రకారం చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే కేజీ ప్రకారం చూసుకుంటే 1,75,000 రూపాయలు నిన్నుండే ఇవాళ 1,73 ఉంది. అండ్ దాదాపు 2,000 రూపాయలు మైనస్లో ఉంది. నా లుకింగ్ అట్ ది కైండ్ ఆఫ్ మూమెంట్ సిల్వర్లో చూసుకుంటే మనకి చార్ట్స్లో ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన ఐడియా ఇక్కడ. లుకింగ్ అట్ ది ప్రైస్, ఓవర్ బాట్ జోన్లో నుంచి మెల్లమెల్లగా మీకు సిల్వర్ జారుతూ ఒక నో ట్రేడ్ జోన్, అంటే ఒక న్యూట్రల్ జోన్ అంటాం మనం, అక్కడికి వచ్చేసేసి అక్కడ మీకు ఏం జరిగిందంటే ఒక్కడేసారి బ్రేక్ అయ్యి ఫ్రైడే నైట్న 8 గంటలకి ఇక్కడ కూడా ముహూర్తం పెట్టింది. దాదాపు మీకు కాదన్నా కానీ 1,53,000 వరకు రావడం జరిగింది. నా ఇంకొక విషయం మీ అందరికి చెప్పాలి, సిల్వర్ మెగా లాట్ ఈ నెల 28వ తేదీన ఎక్స్పైరీలు ఉన్నాయి. December 5th కూడా మినీ మైక్రోలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్పైరీ కాబోతున్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే, ఏదైతే 28th నవంబర్కి ఎక్స్పైరీ కాబోతుందో, ఇవాళ 17th నవంబర్ కాబట్టి 18th నవంబర్ రేపు అవుతుంది. సో 10 డేస్ ఉన్నాయి. కానీ వర్కింగ్ డేస్ చూసుకుంటే మీకు 5 to 6 డేసే ఉంటుంది, మ్యాక్సిమం 8 డేస్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే 28th నవంబర్న ఏదైతే ఎక్స్పైరీ కాబోతుందో దానికి వారం రోజులు ముందే మీ పొజిషన్, ఒకవేళ అంటే మీరు కొని ఉన్నారనుకోండి సిల్వర్లో, దాన్ని మీరు వారం రోజుల ముందే అదే నవంబర్లో ఉన్న లాట్ని అమ్మేసి
నెక్స్ట్ ఎక్స్పైరీ ఏది ఉంది, ఫిబ్రవరి మంత్ది ఉందా, జనవరిది ఉందా, డిసెంబర్ది ఉందా, ఇవన్నీ చూసుకొని మీరు ఆ కొత్త ఎక్స్పైరీలోకి షిఫ్ట్ అయిపోండి. ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ మంత్లో ఒకవేళ మీరు షిఫ్ట్ అవ్వలేదు అనుకోండి, లాస్ట్ వీక్లో తర్వాత మీకు ఏమవుతుందంటే 25th లేదా 26th ఎక్స్చేంజ్ నుంచి మీకు ఒక మెయిల్ వస్తుంది లేదా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ బాస్ మీరు చాలా మంచి పని చేశారు, వెండి కొని మీరు పని చేయండి, ఇప్పుడు మొత్తం వెండిని కొనుక్కోండి. అది ఎంత ఉంటుంది తెలుసా మీకు, మెగా లాట్ 30 kgs లాట్. అది అంటే మీరు కట్టింది డబ్బులు ఎంత, మహా అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కట్టారండి. కానీ 30 kgs ఇంటూ 1,75,000 అంటే దున్యా డబ్బు అది. సో ఆ డబ్బు కట్టి మరి మీరు డెలివరీ తీసుకోవాల్సింది. సో అలాంటి పెనాల్టీస్ మీరు ఒకవేళ నా దగ్గర డబ్బులు ఇవ్వండి నేను తీసుకోను అంటే మీకు ఫైన్లు కట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీకి 1 week ముందే మీ దగ్గర ఉన్న పొజిషన్ని ఎగ్జిట్ అయిపోయేసి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కొనేసుకోండి. సో దట్ మీకు ఇబ్బంది ఉండదు. కొంచెం మీకు ఎక్కువ రేట్లో కొనాల్సి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు సిల్వర్ విషయంలో కానివ్వండి, గోల్డ్ విషయంలో కానివ్వండి, రూల్ మాత్రం ఒకటే, మిస్ అయ్యారంటే పెనాల్టీలు తప్పవు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నా ఈ రోజున సిల్వర్ మనకి మళ్ళీ చూసుకుంటే అదే ఓవర్ సోల్డ్ జోన్లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న మైనస్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో నడుస్తుందండి. అది ఎంత ఉందో ప్రైస్ మనం ఇక్కడ చూసుకుందాము. వాల్యూమ్స్ అయితే మరీ ఎక్కువగా లేవు. సో ఇక్కడ చూసుకుంటే ఈ రోజున ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది 1,54,000లో 1,300 రూపాయలు మైనస్లో ఉంది ఇక్కడ. సో నా చూసుకుంటే ఇక్కడ లెవెల్స్ ఇంట్రాడే కోసము 1,66,078. సేమ్ గోల్డ్ లానే చూసుకుంటే 1,32,000 ఆ దరిదాపులో చూపించింది కదా, ఇక్కడ కూడా మీకు చాలా ఎక్కువ లెవెల్స్ చూపిస్తుంది. ఇవి ఇవాళ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మొన్న మీకు రెసిస్టెన్స్ 2 దరిదాపుల్లోకి వచ్చేసి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసి పడిపోయింది. కానీ ఈసారి మళ్ళీ ఈ లెవెల్ టచ్ అయింది అనుకోండి, ఈసారి కొత్త రెసిస్టెన్స్కి వస్తుంది 1,76,040 రూపీస్ ఉంది. నా సపోర్ట్ లెవెల్స్ బికాస్ ఆఫ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి బెటర్ నోట్ చేసుకోమని చెప్తాను. 1,56,116 ఉంది సపోర్ట్ 1, 1,52,508 అండ్ 1,46,154 ఉంది. సో ఈ 3 సపోర్ట్స్ మధ్యలో ఉండబోతుందా ఆర్ రెసిస్టెన్స్ దాటిపోతుందా అన్నది మనకు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఉందిగా సమయం. సో ఆ టైంలో మనకు తెలిసిపోతుంది. కానీ దానికంటే ముందే మీరు ప్రిపేర్ అవ్వండి, ఎగ్జాక్ట్గా ఏం జరగబోతుందో నేర్చుకోండి, నేను చెప్తాను. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.